పుట్టిన నుంచి నాకు ఏ రోజు సంతోషం లేదు, ఏ రోజు సంతోషం లేదు. ఏదైనా పిల్లలు అయిన తర్వాత అయినా మంచిగా ఉంటామని అనుకుంటే పిల్లలు అయిన తర్వాత కూడా బాధ పెట్టింది. ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు మంచిగా ఉన్నారు అని అనుకుంది. కానీ నా ఆరోగ్యం నా హెల్త్ బాగాలేకుండా నాకు పక్కకు ఉండాలని చేసి అయితే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసిన తర్వాత నేను ఎంత బాధపడుతున్నా, నాకు నా ఆరోగ్యం బాగాలేదని నా బిడ్డకైనా మంచిగా చూసుకుంటుందని అనుకున్న తర్వాత ఆమె పెళ్లి చేసుకొని మంచిగా మా బిడ్డని మంచిగా హ్యాపీగా చూసుకుంటానని అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఏం చేసిరో నాకు మంచిగా చూసుకుంటాడో ఏం చేసుకున్నాడో మరి నాకు తెలియదు. ఇప్పుడే చంపేసారు. ఇప్పుడే ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళ ఏదైనా వాళ్ళకి వదిలేవద్దు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వదిలేవద్దు. నాకు న్యాయం చేయాలి. నా బిడ్డ పోయిన తర్వాత నాకు న్యాయం చేయాలి సార్. మీకు అనుమానం ఎవరి పేరు మీద ఉన్నది? ఇక మా సంతి మీద ఉంది. సంతి మీద ఉంది. నాకు సంతి తల్లి ఇక ఆమె ఏం చేసిందో నాకు తెలియదు సార్. తూర్పు తండ జనగాం డిస్టిక్. ఈమె మా అక్క. ఈమెకి 1993లో పెళ్లి చేసినాం. ఒక ఉద్యోగస్తుడని నమ్మి పెళ్లి చేసినాం. పెళ్లి చేసిన తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు పుట్టారు. పుట్టిన తర్వాత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఈమెకి. వచ్చిన తర్వాత బావ ఆమెని హాస్పిటల్లో చూపించలేదు. ఎప్పుడు చూపించకుండా అక్కడి నుండి తరిమేయాలని రోజు గొడవపడి తరిమేసిండు అక్కడి నుండి. ఇక పెద్ద మనుషులు కూడా బిడ్డ హెల్త్ బాగలేదు కదా, సరే నీ బతుకు నువ్వు బతుకు, అతను బతుకుతాడని వదిలిపెట్టేసారు. తర్వాత ఆమె కూలి పని చేసుకుంటూ వాళ్ళ కొడుకును చదివించుకుంటుంది. అమ్మాయి ఏమో తండ్రి దగ్గర ఉండిపోయింది. సో తండ్రి దగ్గర బాగానే ఉంటుంది కదా అని ఆమె ఎప్పుడో ఒకసారి వీలు ఉన్నప్పుడు విలేజ్లో వచ్చి కలిసేది. హైదరాబాద్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమెకి అడ్రస్ తెలియదు, ఏం చేయాలో తెలియదు, కలవలేకపోయింది. ఎప్పుడైనా కలవడానికి ప్రయత్నం చేసినా కూడా ఆమెకి అవకాశం ఇవ్వలే. ఆ అమ్మాయిని కూడా ఎప్పుడు మీ వాళ్ళతోటి మాట్లాడొద్దు, నీకు ఇక్కడే పెట్టేసిపోయిందని ఆమె కూడా అవకాశం ఇవ్వలే. ఇదంతా మధ్యవర్తులు చెప్పింది విన్నాము. తర్వాత ఒక్కసారి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కను డాడీని కలుద్దామని పెద్దగా అయిన తర్వాత కలుద్దామని వెళ్ళినప్పుడు కూడా అతన్ని వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది ఫోన్లో బెదిరించారట రావద్దని వాళ్ళ ఇంటికి. తర్వాత రీసెంట్గా వాళ్ళ అమ్మాయి సంబంధం చేశారు. సంబంధం చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి మాట్లాడుతుంటే ఈ సవతి తల్లి ఏదైతే ఉందో ఆమెకి బెదిరించిందట, నువ్వు అబ్బాయితోటి మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడతావని. ఆమె భయపడి ఆ అబ్బాయి కూడా చెప్పుకుంది ఆమె బాధలంతా. చెప్పుకున్న తర్వాత ఆమె మరి ఆస్తి పోతుందనో లేకపోతే ఆమె చేసే కొన్ని బయట చర్యలు ఆమెకు తెలిసిపోయింది, ప్రాబ్లం అవుతుందనో చాలా దారుణంగా ప్లాన్ చేసేసి 4 నెలల క్రితం ఎవ్వరికి చెప్పకుండా డిసెంబర్ 7 అని చెప్తున్నారు వాళ్ళు. ఆ రోజున చంపేసి అంటే మేబీ వాళ్ళ లవర్సే అనుకుంటాను వాళ్ళిద్దరు. వాళ్ళ సపోర్ట్ తీసుకొచ్చి అక్కడ హైదరాబాద్ నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టారు. ఇప్పుడంతా జనాలు వస్తున్నారు, చూస్తున్నారు ఇది. సో వాళ్ళు 4 months అయిన తర్వాత మిస్సింగ్ కేసు అనేది పెట్టారు. మిస్సింగ్ కేసు అనేది ఎవరైనా ఎంత బాధ ఉన్నా సరే 1-2 రోజులు చూస్తాము, పెడతాము. కానీ తండ్రి కూడా ఎన్ని రోజులు ఎందుకు ఆగాడో మాకు కూడా తెలియదు. ఆమె మాత్రం పక్కా ప్లాన్ చేసి చంపింది. సో ఇప్పుడు అక్క ఇన్ని రోజులు చాలా కష్టపడి కూలి పని చేసుకుంటూ కొడుకుని చదివించుకుంది. ఇప్పుడైనా ఆమెకి పూర్తి న్యాయం చేయాలని అందరికీ మేము వేడుకుంటున్నాం. వీళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఏదైతే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి ఈ దుస్థితి తెచ్చిర్రో వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష 100% పడాలని మేము అందరం. చనిపోయిన అమ్మాయికి ఏం కావాలి? నేను మేనమామ అమ్మాయి.